పంటలకు సమయానికి యూరియా వేయకపోతే పంటలు పూర్తిగా నష్టపోయామని రైతులు తెల్లవారుజాము నుండి విక్రయ కేంద్రాల వద్దకొచ్చి గంటల తరబడి క్యూలైన్లో నిలబడి సొమ్మసిల్లి కింద పడిపోతున్న ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట పిఎస్సిఎస్ కేంద్రం వద్ద ఈ రోజు ఉదయం నుంచి రైతులు యూరియా కోసం బార్లు తీరారు. 444 బస్తాలతో యూరియా లోడు రాగా సుమారుగా 1000 మంది రైతులు లైన్లో నిల్చొని ఉన్నారు. రైతుకు ఒక బస్తా మాత్రమే పంపిణీ చేస్తున్నారు. పండించిన పంటలకు అదనకు యూరియా వేయకపోతే పంటలు పాడైతాయని, పెట్టుబడులు పెట్టి నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందుతున్నారు. ఉదయం 11 గంటలైనా యూరియా బస్తా దొరక్కపోవడంతో కొంతమంది మహిళలు కళ్లు తిరిగి సొమ్మసిల్లి కింద పడిపోయారు. బిచ్చానాయక్ తండాకు చెందిన అజ్మీరా అరుణ సొమ్మసిల్లి కింద పడడంతో పక్కనే ఉన్న తోటి మహిళా రైతులు సపర్యలు చేయడంతో స్పృహలోకొచ్చింది. పర్షానాయక్ తండాకు చెందిన అజ్మీరా కమలమ్మ అనే వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోయి దీంతో అక్కడే ఉన్న ఓ యువకుడు పోలీసులు సిపిఆర్ చేయడంతో ఆ వృద్ధురాలికి మెలకు వచ్చింది. తెల్లవారుజాము నుంచి వచ్చిన రైతులకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులందరికీ సకాలంలో యూరియా అందించి తమ పంటలను కాపాడాలని కర్షకన్నలు అధికారులను వేడుకుంటున్నారు. ఏది లేకుండానేమో ఉత్తకుండానేమో తీసుకొచ్చి లోపల కూర్చోబెడతారు. కత్తి తీసుకొని ఏం లేదు అందరిని పంపుతారు. ఇక్కడ నుంచి నెట్టేస్తారు. మిమ్మల్ని ఉండ్రి ఒక 10 నిమిషాలు అంతా అయిపోతుంది. అందరు మాట్లాడుతూ తాగి రోడ్ల మీద వచ్చేటోళ్ళని కొట్టా, లారీ వాళ్ళని అందరినీ కొడతాడు. వాళ్ళ చేతుల్లో ఏముంటుంది బీక్కొని ఉంటాడు. దానికేమో ఇది ఏం చేయాలో సభ ఇది ఉంటుంది.